దారిద్ర్యములు నశించుటకు, పాపక్షయమగునకు శ్రీ మహావిష్ణువు ప్రీతిపూర్వకంగా ఈ పవిత్ర మాఘస్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవింద, అచ్యుత, మాధవ, ఈ స్నానమునకు యథోక్త ఫలము అనుగ్రహించు అని ప్రార్థించి స్నానాన్ని చేయాలి. తర్వాత సూర్య భగవానునకు అర్ఘ్యప్రదానం చేయాలి. అంటే పరంజ్యోతి స్వరూపుడా, నీ తేజస్సుచే నా పాపములు సర్వము 1000 తునాతునకలుగా వ్రక్కలైపోయి ఈ జలమునందు బడి నశించుగాక అని అర్థము. ఈ విధంగా మాఘస్నానం చేసిన తర్వాత పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తి చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత దాన ధర్మాలు చేయాలి. మరియు వస్త్రములు, దుప్పట్లు, పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి మరియు తిలపూర్ణ ఘటము, బంగారము, అన్నము మొదలైనవి దానంగా చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. అయితే చేయగలిగితే సమర్థత, అవకాశం